రెబల్ స్టార్ ప్రభాస్ కి అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ ఆ జాబ్ లోనే కొనసాగుతూ మరోపక్క కమెడియన్ గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్ శ్రీను. దశాబ్ద కాలం పైగా ఇతను సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూనే ఉన్నాడు. ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో తనదైన హావభావాలతో కామెడీని పండించడంలో ఈయన దిట్ట. రీసెంట్ గానే ఈయన ప్రభాస్ తో కలిసి రాజాసాబ్ చిత్రంలో నటించాడు. త్వరలోనే విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోనూ ఈయన కీలక పాత్ర పోషించాడు. నేటి తరం సూపర్ స్టార్ అందరితో కలిసి నటించిన ఈయన విక్రమార్కుడు షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోగా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. విక్రమార్కుడు ముందు ప్రభాస్ శ్రీను పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆయన మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం ఈ సినిమానే. ఇందులో రవితేజ ఊర్లో కడుగుపెట్టినప్పుడు ఆయన్ని టీజ్ చేసే పాత్రలో కనిపిస్తాడు. తర్వాత రవితేజ ప్రభాస్ శ్రీనుతో పాటు అతని గ్యాంగ్ మొత్తాన్ని చొక్కాలు ఉప్పించి మోకాళ్ల మీద కూర్చోబెట్టి కర్ర తీసుకుని వీపు మీద కొడతాడు. ఈ సన్నివేశం గురించి ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ, రవితేజ గారు చాలా భోలా మనిషి, ఏ సహాయం కావాలన్నా చేస్తారు, మనసులో ఏది దాచుకోరు, నచ్చకపోతే వెంటనే ముఖం మీద చెప్పేస్తారు, అది ఆయనలో ఉన్న గొప్ప స్వభావం. సమయం వృధా చేయడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరైనా టైం వేస్ట్ చేస్తే రవితేజకి పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆయన మాట్లాడుతూ, విక్రమార్కుడు షూటింగ్ సమయంలో రవితేజ నన్ను కొట్టే సన్నివేశాల్లో నిజంగానే మాకు దెబ్బలు తగిలేవి, వెనుక ప్యాడ్స్ పెట్టేవారు కాదు, నిజంగానే దెబ్బలు తగిలాయి. అందులో కన్నన్ అనే రైటర్ కూడా ఉన్నాడు, అతనికి ఆ దెబ్బల కారణంగా జ్వరం కూడా వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ శ్రీను. ఇది విన్న నెటిజన్స్ హీరోలకు చిన్న గాయం కూడా అవనివ్వకుండా డైరెక్టర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి చిన్న ఆర్టిస్టులకు మాత్రం ఎన్ని దెబ్బలు తగిలినా పర్వాలేదు, వాళ్ళు కూడా మనుషులే కదా, ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.